హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ మజ్జిగ చారు చేస్తున్నాను అనమాట. పెరుగుని ఇలా చిలుక్కొని పెట్టుకున్నాను అనమాట. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. అలాగే ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, వంకాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసేసుకొని ఈ వంకాయలకు సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్, కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని ఇలా అన్నీ కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న వంకాయలని వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా అన్నీ పేర్చుకొని ఫ్రై చేసేసుకోవాలి. వంకాయలన్నిటినీ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసేసుకొని అటుపక్క కూడా బాగా కాల్చుకోవాలన్నమాట. ఎప్పుడు చేసుకునేలాగా ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వంకాయలన్నీ వేయించుకున్నాక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే బాండీలోనే పోపు దినుసులు వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు. మనము వంకాయలు మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి అందులో వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకున్నాను అనమాట. మీరు చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసినాక మనం మజ్జిగలో కలిపేసేసుకోవాలి. స్టవ్ ఆపేసేసి మజ్జిగలో కలిపేసేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా అంతే, వంకాయ మజ్జిగ చారు రెడీ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.